సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైపర్ వ్లాగ్స్. ఈరోజు కుండ చికెన్. మనకు ఫస్ట్ ఏంటంటే కుండ చికెన్ వేసుకోవాలంటే మనకు ఆనియన్స్ కావాలి, మిర్చిస్ కావాలి. ఇక మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు, నేను వీడియో తీసుకుంటున్నా కాబట్టి ఆయిల్ యూజ్ చేయకుండా మనకు మిర్చీస్, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, నెక్స్ట్ నార్మల్గా ఒక చికెన్లో ఏవేవైతే సామాన్లు యూజ్ చేస్తామో సో అవన్నీ మనం తెచ్చుకున్నాం ఇంటికాంచి వెళ్ళి. ఇది మనకు కుండ, ఇందులోనే మనం ఇప్పుడు కుండ చికెన్ వండాల్సింది. సో మొత్తం చూడండి, బాగుంటుంది, ఫన్ కూడా ఉంటుంది. నార్మల్గా దీనికి ఎప్పుడైనా కానీ చిన్నగా కాకుండా ఆమ్లెట్కి వేసుకునేలా కాకుండా ఇలా పొడుగ్గా వేసుకుంటేనే మనకు అందులో బాయిల్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. చిన్న పిల్లలు రా చూసి నేర్చుకోర్రి. మన అందగాడు ఏడి బ్రో, మన ఆల్ ఇండియా షెఫ్. ఫోన్ చేయి, రమ్మాను, ఎక్కడున్నాడో తొందర మనం స్టార్ట్ చేద్దాం. మన వాళ్ళందరూ వచ్చారు, ఒక షెఫ్ ఒక్కడు మిగిలిపోయిండు. మనకు కట్టెలు రెడీగా ఉన్నాయి, పొయ్యి రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ రెడీగా ఉంది, కుండ కూడా రెడీగానే ఉంది. మన భాష కానీ మన యాస కానీ అన్నీ ఇంతే ఉంటాయి మనకు. కరీంనగర్ కాబట్టి మినిమం ఉంటుంది మళ్ళీ. సో దీన్ని ఇప్పటివరకు చూస్తున్నారంటే మీ కరీంనగర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ సంక్రాంతికి వాళ్ళు ఏం స్పెషల్ చేసుకున్నారో మీరంతా కామెంట్ చేయండి కింద, నేను కూడా తెలుసుకుంటా. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా పక్కా. మన పెరట్లో మన భూమిలో పండిన ఇవి. సో తీసుకొని వచ్చాము. ఇవి మనం ఇక్కడ ఈ వేర్లు అనేది కట్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి వెనక మీరు అందులో కనిపిస్తుంది చూడండి, అది కళ్ళు, తెల్ల కళ్ళు. ప్యూర్ సైన్స్, పెద్ద పెద్ద మహానుభావులే చెప్పారు ప్యూర్ సైన్స్ తాగొచ్చు అని. వెనకాలే చూడండి మన షెఫ్ గారు, షెఫ్ వస్తున్నాడు చూడండి. అందగడ అందాల సింధూరుడా, షెఫ్ వచ్చాడు కదా, షెఫ్ చేస్తాడని చెప్పేసి మేము మీతో పాటు వెనకాలే ఉండి నడిపిస్తాం. కుండ గిన్నె దొరికింది నిన్న. ఈడ పోషమ్మ అయిపోయింది నైట్ రాంగా, ఇక్కడ దొరకకపోతే అడికెళ్ళి ఎత్తుకొని వచ్చినాం. ఇక ఏం చేద్దామా, కూరలు పట్టి నిన్ననే పట్టిర్రు. అది కొత్తది పసుపు, దానికి అది కూడా పోలేదు ఇంకా. మొత్తం పెట్టడమా? ఫస్ట్ కుండ మొత్తం వేరించి అయిపోయిన తర్వాత చికెన్ తీసుకోవాలి. అంటే అది హోమ్ మేడ్ జింజర్ పేస్ట్ మొత్తం దానికి అట్లా వేసేయాలి. ఇంకొన్నాయి మిర్చి, ఒక లేయర్ అది, ఒక లేయర్ ఇది. కొత్త కుండ టైప్ అన్న టైప్. మెల్లగా హోమ్ మేడ్ చాలా కాస్ట్లీ. మిరపకాయ కారం ఉంటే పోతుంది. ఆడబిడ్డ అడవులలో అవే కదా ఈదులలోకి వచ్చి అంత 18+ వద్దమ్మా. లోపల వేడున్నాక ఈసారి ఎక్కడ గుర్తొస్తుంది. సో ఈ ఆదివారం అమావాస్య అనేది మన ఛానల్లో కూడా ఉంది. మన బ్రో ప్రశాంత్ బ్రో ఉన్నాడు. సో ఇది వీళ్ళ టీము, నేను వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చాను. ఇది మన వాళ్ళ ఛానల్ పేరు విలేజ్ థింగ్స్. సో అందులో ఆదివారం అమావాస్య అనే ఒక వీడియో ఉంది, నేను ఇక్కడ పిన్ కామెంట్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి కూడా ఆ వీడియో చూడండి, చాలా ఫన్నీ ఉంటుంది వీడియో. మీరు చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకుంటారు. కొత్త వీడియో ఎప్పుడు అని మళ్ళీ వెంటనే అడుగుతారు. ఓకేనా? సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నా వీడియోతో పాటు బ్రో వీడియో కూడా సపోర్ట్ చేయండి. కోళ్ళపోటీ తిన్నాం, ఎట్లుంది మామూలుగా ట్రై చేద్దాం, మనం కోళ్ళపోటీ చేద్దాం, ఒక వీడియో తీద్దాం. కోళ్ళపోటీ ఇదేదో బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెప్ట్. మా ఛానల్లో వచ్చేసి అంటే కామెడీ వీడియోస్ తో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. లవ్ వెబ్ సిరీస్ కంప్లీట్ గా ముందర వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. 4-5 ఉన్నాం. పోయిందనుకో బిడ్డ, నీ కుండ వరుగుతాయి. ఊపుతున్నావు, ఏగెత్తలేవు. ఇంకొద్దిగా ఇది పోయాల్సిందే అంటవా? పోయాలి, పోతాను టేస్ట్ అంటే అది కాదు, 2 కోళ్ళు మనే ఒకటి ఆడ ఎత్తుకొచ్చింది.
సరే కానీ బ్రో ఇది అయిపోతుంది ఇక ఇది అయిపోయి తినేసినాక మరి ఎటు పోదాం మళ్ళీ నెక్స్ట్ ఎటు ఏం చేద్దాం ఇప్పుడు ఏమన్నా పని ఉందా నెక్స్ట్? నాకేం పని లేదు ఇది అయిపోతే ఇక ఇంకా పొలం కడుకు పోయాల్సి ఉంది. జల్దీ పోయేస్తే మరి అక్కడ పని ఉంది నాకు. ఏ అటు పోయేస్తా ట్రాక్టర్ దొరికి కాదు, నీకేం పని ఉంది? సకినాలు పోయాలి ఇంటికాడ. సైకినాలు ఉన్నాయి. గణపతి చేసుడు. అరే నీకు మళ్ళీ నీకు బాధలు వస్తానే. కాల్చుడా చేసుడా మీరు రాదు కానీ కాల్చండి. ఇగో నేను కాల్తా, నేను కాల్తా, మీరు చేయరు. మరి బదలు రావాలి. బాధలు వస్తే మళ్ళీ తెల్లారు. మరి నేను సకినాలు పోయాలంటే మరి ఏబీసీలు రాస్తాను నేను. నాకైతే పోయాలి ఏం కదా ఎవైతే అవే అయిపోతాయి. ఏబీసీ రాస్తాను. ఇట్లా గూగుల్ ఉంటుంది వర్షపల్లి సో అయిపోయింది ఇప్పటికి మొత్తం దించి మనం అందులో ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. అలా టేస్ట్ చేసినాం కానీ రేటింగ్ ఇద్దాం. చెఫ్కు రేటింగ్ ఇద్దాం ఇవాళ ఎంత ఉంది ఎట్లా అనేది. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక మొత్తం పెట్టుకొని తినేసేయడమే. వెనకాగో క్యాన్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనకు కుండ చికెన్ అయింది. కుండ చికెన్ రెడీ అయింది. ఇగో నువ్వు కూడా టేస్ట్ అయ్యి చెప్పేసి మనోనికి రేటింగ్ ఇచ్చేసాయి. చెఫ్కి రేట్ ఇచ్చే 5/2 5/1 5/5 సూపర్ ఉంది. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్స్ కూడా మనకు చాలా హెల్ప్ చేసారు ఇక్కడ. సో ఇదంతా కానీ వీళ్ళే మెయిన్ థింగ్. మన మెయిన్ గా ఫస్ట్ షెఫ్. ఇతను లేకుంటే అసలు మనం ఇదంతా చేసే వాళ్ళం కూడా కాదు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.